అన్న నమస్తే అన్న. అన్న, పిఠాపురంలో ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. దళితుల్ని పిఠాపురం ఊర్లో నుంచి వెలగొట్టారు అన్నట్టు వినిపిస్తున్నాయి. అది దీనికోసం ఏమంటారు? అలా ఏం జరగదండి. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఏంటంటే నేను దళితులకి అండగా ఉంటానని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న జరిగిన అది అరకులో వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్లో వేరే పొలిటీషియన్ ఉంటే కన్ఫామ్గా వాళ్ళ వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళి అంటే వాళ్ళ బాబుకి ఇట్లా అయింది. అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల దగ్గరికి వెళ్ళి అక్కడ అర్థం చేసుకోవాలి ఆయన గురించి. మనం అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను. అంటే ఇప్పుడు నిజంగానే పిఠాపురంలో ఇలాగా గొడవ రావడానికి కారణం ఎవరు అనుకోవచ్చు? ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదండి, ఏదో ఒకటి బురద చల్లుతూనే ఉంటారు కదా, అంతే. అట్లా అని ఆయన అలాంటి వాళ్ళైతే కాదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ చిన్న బాబు విషయంలోనే మేము మనం తెలుసుకోవాలి. సొంత సొంత బాబుకి అట్లా అయింది అన్నప్పుడు కూడా ఇది అయిపోయాక బయలుదేరాడు. అది మనం అది మనసులో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఇంకా ఎటువంటిది స్పందించలేదు అంటున్నారు కదా, దీనికోసం ఇప్పుడు స్పందిస్తే ఏమైపోతుందంటే అండి అది ఈయన పైన చేసిన ప్రచారం అని అనుకుంటున్నారు కదా, అదే అంటారని చెప్పేసి వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మనం స్పందించకూడదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నది? అంటే అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఏంటి? జరుగుతుంది కదండి. జరగకపోతే ఒకటి మొన్న ఏంటది జాబ్స్ వదిలారు. పోయిన ప్రభుత్వంలో 5 yearsలో అసలు ఒక్కసారి కూడా వదలలేదు. వీళ్ళు మాట ఇచ్చినట్టు ఫస్ట్ సంతకం చేసిందే జాబ్స్ గురించి అని వదిలారు కదా. బట్ కొంచెం టైం అంటే 10 months లేట్ అయింది. బట్ వదిలారు కదా, మాట అయితే నిలబెట్టుకున్నారు కదా. మరి జరుగుతున్నాయి ఒక్కొక్కటి. అంటే కొంచెం టైం, ఏంటంటే పోయిన ప్రభుత్వం వాళ్ళు చేసిన అంటే కొన్ని పెండింగ్స్ని అన్ని కవర్ చేసుకుంటూ అంటే క్లియర్ చేసుకుంటూ రావాలి కదా. దాన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. బట్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు పెండింగ్ ఏవైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారు వర్క్ లోనే ఎక్కువ సుమారు 15,000 పెండింగ్ ఫైల్స్ మిగిలి ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే పని ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్? పని చేస్తున్నాడు కదా, చేస్తున్నది కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్క దగ్గర అతనే వెళ్ళిపోతున్నాడు. ఫ్రీగా ఉన్న దగ్గర పిఠాపురంలో ఆయన ఇంటి దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ ఆయన దగ్గరుండి ఆయనే వింటున్నాడు కదా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏం లేదు, నెక్స్ట్ కూడా ఆయన వస్తాడు అంతే. థ్యాంక్ యూ.